వెల్కమ్ టు J9 న్యూస్ కడప. వైఎస్ఆర్ కడప జిల్లా వంగవేటి రాధారంగ మిత్రమండలి విస్తృత సమావేశంలో భాగంగా నల్లపురెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించిన సమావేశంలో రాయలసీమ జోనల్ కన్వీనర్ బాలం సుబ్బరాయుడు, రాయలసీమ జోనల్ సెక్రటరీ నక్క సునీల్ చంద్ర, జిల్లా అధ్యక్షుడు దొంతు మురళీమోహన్, జిల్లా బీసీ విభాగం సీనియర్ నాయకులు పల్లపు రమణ, జిల్లా మహిళా విభాగం అప్లవట్ల విద్యావతమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు చెవుల కళ్యాణి మరియు నాయకుల అధ్యక్షతన పులివెందుల నియోజకవర్గం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ యూత్ లీడర్గా కోమేర కార్తీక్ను నియమించారు. వంగవీటి మోహన్ రంగ గారి సంస్థ రాధారంగ మిత్రమండలి ఆశమ్మ ఆధ్వర్యంలో పులివెందుల తాలూకా నల్లపరెడ్డి గారి పల్లె గ్రామంలో ఈరోజు ఒక యువకులు ఉత్సాహవంతులు ఒక కాలేజ్ స్టూడెంట్స్ రావడం, మేము ఉంటాము, ఒక యూత్ లీడర్లుగా ఉంటాము. ఈరోజు సమాజానికి మేము ఒక మెరుగైన ఒక సేవ మేము అందిస్తాము, ప్రజల వద్దకే మేము ఉంటాము, ప్రజల్లో కలిసిపోతాము. పులివెందుల తాలూకా ఇన్ఛార్జ్గా మన కార్తీక్ గారిని, కార్తీక్ ఒక యువకుడు, కార్తీక్ కొమ్మడ కార్తీక్ ఒక పులివెందుల నియోజకవర్గం అంతా యూత్ లీడర్గా ఒక రాధారంగ మిత్రమండలిలో యూత్ లీడర్గా చేయడం జరుగుతుంది. 10 కుటుంబాలు యువత ముందుకు రావడం జరిగింది. అలాగే మన యువకులు ఉత్సాహవంతులు మన పిల్లలు అఖిల్ అనే పిల్లోడు, అశోక్, జయ, రవి, భైరవ, బాబు, అన్వర్, మనోజ్, బాబీ వీళ్ళందరూ పరిస్థితుల్లో ఉంది. ఈరోజు అట యువకులు మేము ఒక ప్రజా సేవలో పాల్గొంటాం, మేము ప్రజల్లోకి వెళ్ళిపోతాం అనేది వాళ్ళు కానీ రావడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఒక పార్టీ కాదు, ఒక వర్గం కాదు, ఇది ఒక సంస్థ. న్యాయం చేసి ఒక అగ్రస్థానంలో నిలిచాడు, దేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలిచాడు ఆయన. అటువంటి ఆయన సంస్థ, ఆ సంస్థలో నేను ఒక రాధారంగ మిత్రమండలి తరఫున మేమంతా ఒక సభ్యులమైనందుకు, అలాగే దీన్ని బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తున్నాం. మా వంతు కృషి మేము చేస్తున్నాం. ప్రజలకు తీసుకుపోతామని, అలాగే ప్రజలకు ఎటువంటి కష్టం ఉన్నా మాకు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాం. సచివాలయంలో కనీసం వాళ్ళు కొన్ని సచివాలయాల్లో అయితే కన్నా అధికారులు ఫోన్ నెంబర్లు రాసి కానీ పెట్టలేదు. ఏందమ్మా ఇది ఫోన్ నెంబర్లు కానీ లేవంటే, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక పాపకు టెర్రరిస్ట్ కొట్టి అమ్మాయిన మా పాపకు పింఛన్ లెక్క పెట్టకపోతే కనీసం అధికారులకు ఫోన్ నెంబర్లు లేవు. ఏందమ్మా అంటే, ఏం లేదమ్మా ఫోన్ నెంబర్లతో మీకు పని లేదు, మాకు పర్సనల్ నెంబర్లు ఉన్నాయంట. అలాగే ప్రభుత్వానికి మేము చేస్తాను. అరుగులుగా పింఛన్ లెక్కలకు అరుగులుగా ఉండే వాళ్ళకు వికలాంగు పింఛన్లు కానీ, వితంతులు పింఛను కానీ, లేకపోతే విద్యార్థి పింఛను కానీ, ఎవరైనా కానీ అరుగులు ఉండే వాళ్ళకు ఖచ్చితంగా పింఛన్లు అందజేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం.